ఊహించలేదు ఇంతలా తుఫాను ముంచుకొస్తుందని. వాయుగుండమని చెబుతూనే ఉన్నారు. మబ్బు పట్టి ఉంది. చల్లగా ఉంది కదా అని బయలుదేరాడు. అప్పటికిలా గాలివాన లేదు. కారులో రామాపురం చేరుకోవాలంటే 4-5 గంటలు పడుతుంది. తను 2 గంటల్లోనే చేరుకున్నాడక్కడికి. ఫ్రెండ్కి కారుని చూపించాడు. పాత మారుతి 800. చూడ చక్కగా ఉంది. మోడల్ పాతదన్న మాటే గాని కారుకేం బ్రహ్మాండంగా ఉంది. 2 ఏళ్ల క్రితం తను దాన్ని 60,000కు కొన్నాడు. అప్పటికే అది 4 చేతులు మారిందట. అయితేనేం కండిషన్లో ఉంది. డ్రైవ్ చేసి చూశాడు. నచ్చింది. కొనేశాడు. కొన్న తర్వాత ఇబ్బందులు తెలిసొచ్చాయి. తను అద్దెకుంటున్న అపార్ట్మెంటుకి కార్ పార్కింగ్ లేదు. పక్క వాళ్ళకి ఉంది. వాళ్ళని అడిగాడు పార్కింగ్లో పెట్టుకుంటానని. పెట్టుకోండి, కాకపోతే నెలకు 300 అద్దె కట్టండి అన్నారు. కారు కావాలి, కారులో ప్రయాణించాలి. సరే అన్నాడు. 6 నెలలు గడిచాయి. ఈ 6 నెలల్లో చాలా బాధలు మూటగట్టుకున్నాడు. బెత్తెడు జీతగాడికి కారా అన్నారు కొందరు. సెక్షన్ హెడ్కి లేదు. చూడు వీడి పొగరు, కారు వేసుకొని ఆఫీస్కి వస్తున్నాడన్నారు ఇంకొందరు. పెట్రోల్ ధర పెరిగిపోతోంది. ఓ పక్క పెరగని జీతం, మరో పక్క కష్టమనిపించింది. దాంతోపాటు పాడైపోయిన పాత టీవీ చూస్తూ గడిపే కన్నా కొత్త టీవీ, కొడుకు కోరిక మేరకు పెద్దది కొనుక్కొని హాయిగా ఉండటం బెటర్ అనుకున్నాడు. టీవీ కోసం కారుని అమ్మే ప్రయత్నాల్లో పడ్డాడు. రామాపురం ఫ్రెండ్ కొంటానంటే కారుని తీసుకొచ్చి చూపించాడు. 40,000కు ఇచ్చేస్తానన్నాడు. ఫ్రెండ్ 25,000కు అడిగాడు. మరో మాట చెప్పమన్నాడు తను. ఫ్రెండ్ చెప్పలేదు. కోపంతో వెనుతిరిగాడతను. రాత్రి 10 దాటింది. హైవే మీద వేగంగా వస్తున్నాడు. గాలివానని లెక్క చేయటం లేదు. త్వరగా ఇంటికి చేరుకోవాలి. అంతే. ఇంతలో రోడ్డుకి అడ్డంగా నిలబడి చేతులు ఊపుతున్న స్త్రీమూర్తిని చూశాడు. కారాపాడు. గాలివానలో ఆమె ప్రతి మాట వినిపించకపోయినా ఆమె అభ్యర్థనను అర్థం చేసుకున్నాడతను. ఆమె అర్జెంటుగా పట్నం చేరుకోవాలి. ఆమె కారు చెడిపోయింది. అదిగో అక్కడ రోడ్డు పక్కగా చూపించింది. ఎక్కించుకున్నాడామెని. ముందు కురికాడు. కొడుకు ఫోన్ చేశాడప్పుడు. కొత్త టీవీ కొంటున్నావా అని. కొంటానన్నాడు అతను. కొత్త టీవీ అట, కొత్త టీవీ. కారు అమ్ముడుపోతేగా అన్నాడు చిరాగ్గా. పట్నం వచ్చేసింది అంతలో. ఆమె హాస్పిటల్ దగ్గర దిగింది. లోపలికి వెళ్ళిపోయింది. వెళ్ళిపోతూ అతని విజిటింగ్ కార్డు అడిగి మరీ తీసుకుంది. వారం రోజులు గడిచాయి. ఓ మధ్యాహ్నం వేళ తలుపు కొట్టారెవరో. తెరిస్తే కొత్త టీవీ, పెద్ద టీవీ మీకేనంటూ ఇంట్లో పెట్టారు. ఎవరిచ్చారంటే ఓ ఉత్తరమిచ్చి వెళ్ళిపోయారు. తెరిచి చదివాడతను. పట్నంలో హార్ట్అటాక్తో భర్త హాస్పిటల్లో జాయిన్ అయ్యాడు. రామాపురం నుంచి పట్నానికి వెళ్తున్నాను. గాలివాన, కారు చెడిపోయింది. ఒంటరిగా రోడ్డు మీద మిగిలిపోయాను. దిక్కులేదని ఏడుస్తున్నాను. మీరు దేవుడిలా కాపాడారు. మీరు చేసిన సాయాన్ని మర్చిపోలేను. మీ బాబుకో చిన్న కానుక ఈ టీవీ. స్వీకరిస్తారని ఆశిస్తున్నాను. అపార్ట్మెంట్ నుంచి పరుగున కారు దగ్గరికి వచ్చాడతను. మనసారా ముద్దు పెట్టుకున్నాడు దాన్ని. చంటివాడి తలను నిమిరినట్టుగా కారుని ప్రేమగా నిమిరాడు.